ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం బుల్కాపూర్ గ్రామంలో ఉన్నాం. వీళ్ళు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందో ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు? నా పేరు అనంతం. అనంతం. పెన్షన్ వస్తుందా? నాకు పింఛన్ ఏం లేదు. లేదా? లేదు. మళ్ళా ఏ పార్టీకి ఓటేస్తావు నువ్వు? మేము టీఆర్ఎస్కి ఇస్తాం. అవు. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే చేస్తుంది కదా. రేషన్ కార్డులు ఇస్తానంటుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. అట్లాగే రైతు భరోసా ఇచ్చింది, మొన్న సన్న బియ్యం ఇస్తుంది. ఎలక్షన్ కోసం ఇచ్చారు. మరి అంతకుముందు లేవు. 6 నెలలకు ఒకసారి ఇచ్చేది లేవు. మరి సన్న బియ్యం వస్తున్నాయా నీకు? సన్నబియ్యం మొన్న ఒక నాడు ఇచ్చారు. 3 నెలలే ఒకటేసారి. మరి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే చేస్తుంది కదా. మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఆలోచన ఎట్లా వస్తుంది? ఏం చేస్తుంది? చేసింది ఏముంది? అంతేనా? ఒక అడవిలో పెళ్లి చేస్తామంటే ఒక గుంట భూమి ఉందామంటే ఆడే దిక్కు లేదు. కొట్టుకొని సావాల్సి వస్తుంది. మరి ఇంకేం చేస్తాం? ఎట్లుంది ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే కాలేయాడే. అదే మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండే. ఇక్కడ ఉండి అక్కడ వాని సంపాదన కోసం పోయాడు. అంతే మరి. ఇక మళ్ళీ గెలవంట అని చెప్పి ఇప్పుడు ఒకటేసారి దుప్పుకున్నామంటని పోయాడు. సంపాదన మాపుకోనికే పోయింది కానీ మొత్తము ఏం మామూలు వాడేస్తంటాను ఏం పోలేదు. మరి 3 ఏళ్ళ నుండి కూడా ఏం చేయలేరు ఆయన ఇక్కడ. ఇప్పుడు మీ గ్రామంలో ఎట్లుంటుంది? కాంగ్రెస్ వైపు ఎక్కువ ఉందా? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ వైపు ఉందా, కాంగ్రెస్ వైపు ఉందా? అందాదా? మా తాన ఎక్కడ చెప్పేటట్టు ఉండదు. ఓట్లు వేసిన దాకా ఎక్కడ చెప్పేటట్టు ఉండదు. ఈ గవర్నమెంట్ పరిపాలన మీద సాటిస్ఫాక్షన్ ఉన్నదా, లేదంటే వేరే గవర్నమెంట్ వైపు ఆలోచన, అంటే వేరే పార్టీ వైపు ఆలోచన చేస్తున్నారా? అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏం నడుస్తుంది మీ ఊళ్ళో? మా ఊళ్ళో అయితే తెలంగాణ ఉండే మంచిగా ఉండే. ఇప్పుడు వచ్చిండు చూడు, ఎవరైనా రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ మొత్తం సంకనాకి లేకపోతున్నది. మొత్తం ఊరు మొత్తం గబ్బు లేపింది అంతే. అంతకు మించి ఏం లేదు. అది తెలంగాణ మంచిగా నడిచింది. ఎందుకే బాగానే చేస్తాడు. ఇప్పుడు మనకు సన్న బియ్యం ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు, సన్న బియ్యం ఇస్తాడు, రేషన్ కార్డులు అవి బంద్ చేసిండు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి బంద్ చేసిండు. గుంటలకి వేస్తుండు పైసలు అన్నీ వేస్తుండు. ఏంది బస్సులు వేసిండు పిరి లేడీస్కు. జెంట్స్కి ఏమో ఇప్పుడు అడవిలో ఉచితంగా ఉన్న అడవిలకు ఏమింది, మహిళలకు 2500 అని ఉచితం వేస్తా అన్నాడు కదా. అవి లేదు, గ్యాస్ లేదు. గ్యాస్ 500కి గ్యాస్ ఇస్తున్నాడు కదా, మీకు వస్తలేదా? వస్తలే, మాకు గ్యాస్ లేదు, ఏం లేదు. ఇంకా 50 రూపాయలు పెంచండి ఇవే. ఆ గ్యాస్ లేదు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ వచ్చింది, ఇచ్చిండు. ఇప్పుడు లేని వాళ్ళకి వచ్చింది, అది కరెక్టే. అది మంచిగా చేసిండు. కానీ ఇవన్నీ భూముల రేట్లు పోయినాయి, అన్ని పోయినాయి. అంత సంఖ్య ఆగిపోయింది. రూపాయలు లేకుండా అయింది. కరువు రాజ్యాంగం తెచ్చేయండి మొత్తం. వర్షాలు పడుతున్నాయి కదా, వానమోగులు కూడా. వర్షాలకి ఎత్తుకొని పోయండి, ఇంకేముంది? వర్షాలు లేవేం లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది వర్ష ఆనకాలం ఎత్తుకొని పోయింది అంతే. చెప్తున్నాం, ఉన్నది చెప్తున్నాం అంతే. కరెక్ట్, దేనికి భయపడేది లేదు, ఏం లేదు. ఉన్నది వాస్తవము, ఊరు మొత్తం చెప్పేది ఇదే. అంతేనా కదా? ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత బాగా చేసినా కానీ జనాల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ వ్యతిరేక కారణం ఏంటి? అసలు గవర్నమెంట్ దగ్గర ఏం లోపం నడుస్తుంది? నువ్వు ఒక సాధారణ వ్యక్తిగా ఏం గ్రహించను? సాధారణ వ్యక్తి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఇబ్బంది కాలమే. ఇది ఒకప్పుడు 17 సంవత్సరాల కింద నా తెలివి వచ్చినంతలో చూసినప్పుడల్లా 17 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇదే పరిస్థితి. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. మళ్ళా వచ్చిన అవకాశం లేదు. ప్రజలకు వర్షాలు బాగానే పడుతున్నాయి, ప్రభుత్వ పథకాలు అన్ని ఇస్తాడు. గత ప్రభుత్వం కంటే ఇంకెక్కువ పథకాలు పెట్టిండు. ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు. ఉచిత బస్సు ఆ మొగోళ్ళని చెప్తాను కొట్టనికే పెట్టాడు. బాసన చంపుతున్నారు మొగోళ్ళు. మొగోళ్ళకు పనులు లేవు, ఆడోళ్ళకు పనులు ఉన్నాయి. పొద్దుగాలు లేస్తే బస్సు పోతున్నది, ఇంటికాడ పిల్లలు తయారు చేసి స్కూల్కి ఇవ్వాలి, బస్ అన్న తోమాలి, పువ్వు వండాలి. మొగోళ్ళకు పనులు లేవు. ఎందుకు పెట్టిండు దాన్ని? పీకనికే పెట్టిండు దాన్ని. అది అవసరమే లేదు. బస్సులు పిరి దేని గురించి? ఆడిది పొద్దుగా లేచి ఆడికి పోతున్నా కూడా తెలియదు. పనికి టిఫిన్ పట్టుకొని పోతుంది బస్సు. దేనికి అది దానికి ఉపయోగపడేది ఏమీ లేదు. ఇది మొగన్ని పెళ్ళాన్ని విడదీయనికనే బస్సు పిరి. అట్లా జరుగుతున్నాయి. అంతే. ఈ ప్రభుత్వం వచ్చింది అందుకే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఇబ్బంది కాలమే. ఆయన చేతిలో రూపాయి ఉండదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు బంగారం అయింది.
గుంట అమ్మితే లక్ష గుంట 2 లక్షల గుంట మా పెద్దది అవుతుంది ఇప్పుడు ఈ పరిస్థితిలో వాడిని ఆపదకి అమ్మాలంటే పిల్లల పెళ్లి చేయాలంటే అంటే ఎట్లా చేస్తాడు ఆడు చేయలేడు అంటే భూముల రేట్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగినాయా తగ్గినాయి మీ దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి? తగ్గిపోయింది ఆ? భూములు కొనడానికి వచ్చే వాడు వస్తలేడు ఆ, భూమి అని అడిగే వ్యక్తి లేడు అంతే. ఈ బుల్కొప్పురమే కాదు ఇక్కడ ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క ఊర్లో నూసు ఈను అదే వస్తుంది దీంట్లో ఎటువంటి మార్పు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ జమానాలు ఉన్నదో అప్పుడు కరువు కాలమే ఇప్పుడు పరిస్థితి అదే సన్న బియ్యము బొచ్చుల బియ్యం ఆ బియ్యం వస్తేనే మనం తింటాం బతాం అనేది లేదు కష్టం చేసుకుంటే ఎట్లనైనా వాడు ఏ బియ్యం అనేది తినేటోడున్నాడు ఇవి వచ్చిన అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అందులో ప్లాస్టిక్ కలుస్తున్నాయి మేము మొన్న వండి చూస్తే ఇట్లా ఇట్లా అంటే అది సాగుతున్నది బియ్యం సన్న బియ్యంలోకి వెళ్ళి మేము వండుతుంటేనే నీళ్ళ మీద తేలిపోయింది అది ఇప్పుడు మీ ఊరికి ఏమైనా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? వచ్చినాయి అది జాగలు ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ పనసలు అయితే ఇంకెవరికి రాలేవంట అవి కానీ కడుతున్నారు ఇక బీస్మిట్లు లేపుతున్నారు కరెక్ట్ వాళ్ళు కడుతున్నారు స్లాబ్లే పడ్డాయి ఇక పనస వచ్చినాయా రాలేదా తెలియదు మనకి ఇంకా కానీ పైసలు అయితే ఎవరు నేను అడిగిన కట్టేటోళ్ళను ఒక్కో బిల్లు అన్న లేచిందా అంటానంటే ఇంకా బిల్లు గిట్ట ఏం రాలేవంటానని అన్నారు మనం ఇక వాళ్ళ కడుపులో జోరు అయితే మనం చూడం కదా ఇల్లు కట్టేటోళ్ళను మనం అడిగితే ఒక్క బిల్లు అన్న లేచిందా బీస్మిట్లు వచ్చినాయంట అంటే ఒక బిల్లు గిట్ట ఏం లేవలేదు మనం సొంతగా పైసలు ఉంటేనే ఇల్లు పెట్టుకోవాలి అది ఇప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే పేదలకు. పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయినా కానీ రేషన్ కార్డు లేక బాగా ఇబ్బంది పడ్డారు. మేము రాగానే 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇప్పుడు 25వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మీ ఊళ్ళో రేషన్ కార్డులు వచ్చినాయి కొత్తవి? రాలేవు టీవీలో న్యూస్ ఇస్తుంది కదా వస్తాయి అనేది ఇప్పుడు పోయిన నెల సంది చెప్తూనే ఉన్నది గృహలక్ష్మి పథకం 2500 ఇస్తామా అని కళ్యాణ లక్ష్మి 1,116 కాక తులం బంగారం పెడతా అని గెలిచిన సంది న్యూస్ అదే ఉన్నది. ఎవరికి కొన్ని కోట్ల పెళ్లిళ్ళు అయినాయి ప్రతి ఒక్క ఊర్లో ఒక 4 పెళ్లిళ్ళు లెక్క పెట్టుకో ప్రతి ఒక్క ఊర్లో కొన్ని కోట్ల పెళ్లి అయినాయి. కళ్యాణ లక్ష్మి కరెక్ట్ లేదు ఇక నువ్వు తులం బంగారం ఇవ్వడానికి లేదు అదంతా వేస్ట్ ముచ్చట్లు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం రాజకీయం గెలవాలి అని చెప్పి నోసు వాళ్ళు అప్డేట్ వీని మీద వాడు వాని మీద వీడు రాజకీయం. కానీ మనం జనం అయితే మారలేము కదా. పొద్దుగాలు వేస్తే కష్టం చేసుకుంటాడైతే మారలేడు కదా మనిషి. పొద్దుగాలు వేస్తే మన కష్టం వానిది. కానీ రాజకీయం అట్లా కాదు కదా. ఎవడు 10 రూపాయలు ఇస్తాడా అంటే వాని దాంట్లోకి ఇప్పుడు కాలేదా గెలిచింది మాకు ఇక్కడ మా బీఆర్ఎస్ ప్రభుత్వం అది వచ్చింది. ఈయనకున్న ఆస్తులు పోతాయని చెప్పి వాడన్లకి ఇవ్వ అట్లా అందరు అందులోనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్కని సమస్యనే అనేసి చెప్పే రూల్ ఏం లేదు. అందరు అందులోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి. ఇక దీనికి దచ్చకుడు ఎవరు లేడు. ఇక 24 పథకాలు మీకు తెలిసే ఉంటుంది. ఆ పథకాలలో ఏది లేదు. ఒకటి కరెంటు 200 యూనిట్లు పిరి అన్నాడు, బస్సులు పిరి, ఇప్పుడు ఆ 2 నడుస్తుంది అంతే. దానివల్ల ఆడోళ్ళు మగవాళ్ళని కొట్టేటి ప్రభుత్వం ఇప్పుడు ఇది బస్సులు పిరి పెట్టి. అదే స్కూల్ చదువుతున్నారు పిల్లలు. ఇప్పుడు ₹1,00,000 బిల్లు ఉన్నది, 50,000 మాఫ్ చేసి ఒక 50,000 పిల్లలకు సేఫ్టీ చేస్తే అది ఉపయోగం. ప్రతి ఇంటికి అది ఉపయోగపడుతుంది. ప్రాబ్లమ్స్లు అవి. ఇక మేము బీఆర్ఎస్ అవన్నీ మనకెందుకు కానీ ఈ ప్రభుత్వం వస్తే మనుషులు నేలవట్టుడే అడుగు గడ్డెక్కడు. ఇప్పుడు ఇంతకుముందు ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే పనులు ఏం లేవు, మేము అసలు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్న పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. నిజంగా పనులు లేవా చేసుకోవడానికి? లేవు. నేను ఏం చెప్తున్నా, నేను ఆడోళ్ళని పిలుస్తున్నారు. నువ్వు మగోడు చేసే పని కంటే ఆడోళ్ళని పిలుస్తున్నారు. మగోనికి ఇంకా పని నువ్వు ఏడవైనా కానీ ఆడదానికి అంత ఎక్కువలే, మగోనికి అంత ఎక్కువలే. ఒకవేళ పోయినామనుకో దానికి మగోనికి వాల్యూ ఏమన్నది. వాడున్నప్పుడు అది 900 కూలి, ఆడదానికి 400 కూలి, ఇద్దరు కలిసి కష్టం చేస్తారు, సర్దుకొని పోదురు. ఇప్పుడు మగోనికి ఏడవైనా కానీ ఇవ్వడం బయట పని చెప్పడు. ఆడపిల్లలకే పనులు. అది పొద్దుగాలు లేచి బాడుకో ఇంటికాడ కూర్చొని తింటున్నావు, నేను కష్టం చేసుకొస్తున్నాటని చెప్పి అది ఇంటికాడ ఉన్న మగోని తిట్టబట్టి. ఇది ఇద్దరాల మూలకు గొట్ల పెట్టే పంచాది ఇది ప్రభుత్వం ఇది.